హలో ఎవ్రీవన్, రైట్ నౌ మనం సౌత్ గోవాలో ఉండే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బీచెస్లో ఒకటైన అగోండా బీచ్ దగ్గర ఉన్నాము. సో మీరు ఎప్పుడైనా పల్లలం బీచ్కి వచ్చినప్పుడు దాని నియర్ బై ఉండే అగోండా బీచ్ కూడా విజిట్ చేయండి. సో ఈ టూ మేజర్ బీచెస్ అనమాట. సో ఈ బీచ్కి మనం ఎర్లీ ఇన్ ది మార్నింగ్ రావడం జరిగింది. చాలా పీస్ఫుల్గా, ఆబ్వియస్లీ ఇది ఆఫ్ సీజన్ కాబట్టి మీకు జనాలే కనిపించరు. చాలా వైడ్ స్ట్రెచ్తో ఉంది బీచ్. నాతో పాటు మీరు కూడా చూడడానికి జాయిన్ అయిపోండి. కమ్ లెట్స్ గో. ఇట్స్ సో నైస్. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఇక్కడ మేము అండ్ అలాగే మాతో పాటు వేరే వాళ్ళు ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు ఈ బీచ్లో. ఇంకెవ్వరు లేరు గుర్రం పైన. ఇట్స్ సో నైస్. ఒకటి చూడండి. ఈ ప్లేస్లో ఫోటోగ్రఫీకి, సన్సెట్కి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయించుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి జనం కనిపించరు కాబట్టి ప్రశాంతంగా పీస్ఫుల్గా మీకు కావాల్సిన పిక్చర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ బీచ్ చాలా చాలా లాంగ్ స్ట్రెచ్ ఉంది. లైక్ ఆ మూల నుంచి ఈ మూల దాకా లైక్ చూడడానికి లైక్ లెన్స్ వైడ్ సరిపోవట్లేదు. చాలా ల్యాండ్స్కేప్లో కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్లో శాండ్ నాకు చాలా 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 సాటిస్ఫైయింగ్ అనిపించింది. ఇట్స్ సో సాఫ్ట్. లైక్ ఉన్న అన్ని బీచెస్లో కల్లా నేను ఇప్పటికీ చాలా బీచెస్ తిరిగాను సౌత్ గోవాలో ఉండే వాటిల్లో. ఈ బీచ్లో శాండ్ ఒక డిఫరెంట్ ఫీల్ తీసుకొస్తుంది నాకు. కేరళలో వర్కాల బీచ్లో బ్లాక్ శాండ్ బీచ్ అని ఒకటి ఉంటుంది. ఆ బీచ్లో శాండ్ సో సాటిస్ఫైయింగ్ అనిపించింది. దాని తర్వాత మళ్ళీ అలాంటి ఫీల్ ఈ అగోండా బీచ్లో అనిపించింది. ఈ ప్లేస్కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఎంటైర్ గోవాలో కొన్ని బీచెస్లో టర్టిల్స్ వచ్చేసి ఎగ్స్ని లే చేస్తే అలాంటి బీచ్లో సౌత్ గోవాలో అగోండా బీచ్ అనేది ఒకటి. మెయిన్ బీచ్ వచ్చి గల్గిబాగ్ బీచ్ అండ్ అది కాకుండా సీ టర్టిల్స్ వచ్చి ఎగ్స్ పెట్టే బీచ్ ఇదనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఆన్ సీజన్లో మొత్తం రెస్టారెంట్స్తో అండ్ అలాగే ఇక్కడ చాలా చాలా రిసార్ట్స్, హోటల్స్తో నిండిపోయి ఉంటుంది. బట్ స్టిల్ అంతా నార్త్ అంతా ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే అన్ని యాక్టివిటీస్ అయితే ఈ ప్లేస్లో జరగవు. బట్ స్టిల్ ఈ ప్లేస్ టర్టిల్స్ని అండ్ వాటి లైఫ్ని సేవ్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది బీచ్లో ఒకటి అనమాట. ఇంట్రెస్టింగ్ కదా.
బీచ్లో వాటర్ యాక్టివిటీస్ అంటే లైక్ స్విమ్మింగ్ చేయొచ్చు అండ్ అలాగే కొన్ని కయాకింగ్ బోట్ రైడ్స్ ఆన్ సీజన్లో జరుగుతూ ఉంటాయి. బట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఆఫ్ సీజన్లో అయితే ఎలాంటి థింగ్స్ ఇక్కడ చేయడానికి లేవు. అండ్ మోస్ట్ ఆఫ్ ది రివ్యూస్లో మోస్ట్ ఆఫ్ ది సౌత్ గోవాలో ఉండే బీచెస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కామెస్ట్ అండ్ అలాగే క్లీనెస్ట్ బీచ్ అని నేను విన్నాను. బట్ ఇది చాలా కామ్గా ఉంది. ఐ డూ అగ్రీ. కాకపోతే ఈ బీచ్ అంత నీట్గా ఉంది అని అయితే నాకు అనిపించలేదు. ఐ కెన్ సీ సమ్ ట్రాష్ బీచ్ మధ్య చూసా ఎక్కడ పక్కన ఉన్నాయి. అంటే లైక్ ఓకే ఇంత లాంగ్ స్ట్రెచ్ని మెయింటైన్ చేయడం కష్టమే. బట్ డస్ట్బిన్లో మనం యూజ్ చేసిన థింగ్స్ వచ్చిన వాళ్ళు ప్రాపర్గా వేస్తే ఇలా చండాలంగా అయితే కనిపించదు. నాకు కొంచెం ఇంకా నీట్గా ఉంటే బాగుండు అని అయితే అనిపించింది. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఈ ప్లేస్లో సన్సెట్ మాత్రం మెస్మరైజింగ్గా ఉండబోతుంది. ఒక మంచి సన్సెట్కి ఇక్కడ ప్లాన్ చేసుకోండి. బికాజ్ ల్యాండ్స్కేప్లో వ్యూ ఉంది కాబట్టి చాలా వైడ్గా కనిపిస్తుంది. అండ్ వేవ్స్ కూడా చాలా లాంగ్ స్ట్రెచ్లో మనకి విజిబిలిటీ ఉంది కాబట్టి ఇంకా అందంగా అనిపిస్తుంది అనమాట ఈ బీచ్. సో రైట్ టైంలో ఈ బీచ్ని అలాంగ్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లాన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ ఇక్కడ స్టేకి ప్రాబ్లం లేదు, ఫుడ్కి ప్రాబ్లం లేదు అండ్ వాటర్ యాక్టివిటీస్ అంత ఎక్కువ లేకపోయినా బట్ ఉండాల్సిన కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ప్రశాంతంగా కామ్గా యూ కెన్ ఎంజాయ్. అండ్ వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ సౌత్ గోవాలో ఈ ప్లేస్ కూడా ఉంది కాబట్టి సో మేక్ ఎ ప్లాన్ ఫర్ ఇట్. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ బాగుంది, ఈవినింగ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ టైం సౌత్ గోవా వస్తే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ ప్లేస్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లాంగ్ స్ట్రెచ్ ల్యాండ్స్కేప్ వ్యూ విత్ కోకోనట్ ట్రీస్ చుట్టూ సరౌండ్ అయిపోయి అండ్ ఇక్కడ ఉండే హోటల్ స్టేస్ రెస్టారెంట్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో thumbs up for this place and definitely visit చేయడం మాత్రం మర్చిపోకండి. Hope this video is helpful to you and నచ్చితే do like and share, subscribe. RJ Amla Diaries from Agonda Beach.